బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి వినబడుటకు రుజువునై ఉన్నది అని వ్రాయబడింది. మరి ఈరోజు మీ విశ్వాసం ఎలా ఉందో సరిచూసుకుంటారా? ఒక్కొక్కసారి మనం దేవుడు తప్పక చేయగలడు అని నమ్మేదానికంటే నాకేమీ జరగదు, నా బ్రతికింతే అని ఎక్కువగా విశ్వసిస్తాం. ఈరోజు మీ విశ్వాసం కానీ ఇలాగే ఉంటే జాగ్రత్త, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? ఒక్కొక్కసారి మనం దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాలను నమ్మే కంటే ఈ లోకాన్ని, సాతాను మన కళ్ళ ముందు బొరలోను ఉంచిన విషయాల్ని ఎక్కువగా విశ్వసిస్తాం. అయితే వినండి, మనం దేన్ని విశ్వసిస్తే దాన్నే తప్పక పొందుకుంటాం. మీరు కానీ సంఖ్యాకాండం 13వ అధ్యాయం చూస్తే దానిలో కానాన్ దేశాన్ని వేగి చూడడానికి మోషే 12 మందిని గోత్రానికి ఒకరి చొప్పున పంపిస్తాడు. అయితే కానాను వేగి చూసి వచ్చిన వారిలో 10 మంది ఆ దేశం గురించి చెడ్డ సమాచారాన్ని, 2 మంచి సమాచారాన్ని పట్టుకుని వచ్చారు. అయితే తెలుసా, ప్రజలు మంచిదాన్ని, దేవుని వాగ్దానాన్ని గాక 10 మంది మాటలనే విన్నారు. మేము ఎక్కడే చేస్తాం, ఆ దేశంలో చేరము అని విశ్వసించారు. అందుకే మీరు కానీ వాక్యం చూస్తే దానిలో ఆ 10 మంది, వారిని విశ్వసించిన వారు వారి విశ్వాసం ప్రకారం దారిలోనే చచ్చారు, కానాన్ దేశంలో చేరలేదు. కానీ విశ్వసించిన 2 కాలేబు, యెహోషువలు కానాన్ చేరారు, దేవుని వాగ్దాన ఫలాలు అనుభవించారు. దేవునికి స్తోత్రం. చూసారా, మరి మీ విశ్వాసం ఎలా ఉంది? మీరు దేవుని వాగ్దానాలు విశ్వసిస్తున్నారా, లేదా కంటికి కనిపించే పరిస్థితులను, సాతాను కలగజేసే మితులను నమ్ముతున్నారా? వినండి, దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి తప్పనివాడు, తనను నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరచినవాడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.